డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కృష్ణానదికి మరోమారు భారీ వరద వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మోందా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా మరోమారు భారీ వరద ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదను కనుక ఒకసారి పరిశీలిస్తే ఈరోజు ఉదయం నాగార్జున సాగర్ నుంచి దిగువకు 3,05,413 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయగా పులిచింతల ప్రాజెక్టు నుంచి 3,45,116 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇక ప్రకాశం బ్యారేజీ విషయానికి వస్తే 1,51,700 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మున్నేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణానదికి వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ లంక గ్రామాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి.